మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఐవీఎఫ్ లో మీ ఎగ్ చూసినప్పుడు కానీ, మీ స్పర్మ్ చూసినప్పుడు కానీ, ల్యాబ్ లో మీ బేబీని చూసినప్పుడు కానీ అది మేల్ బేబీనా ఫీమేల్ బేబీనా అన్నది మనకు తెలియదమ్మా. 50-50 ఛాన్సెస్. ఓకేనా? బేబీని పెట్టినప్పుడు అది బాబయ్యేదానికి పాపయ్యేదానికి 50-50 ఛాన్సెస్. మన చేతిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు. మన చేతిలో అంటే నా చేతిలో అని కాదంటే మీకు అనుమానంతో వేరే డాక్టర్స్ దగ్గరే అడుగుతారేమో. ఓకేనా? సో ఏ డాక్టర్ చేతిలో కూడా లేదు. మన ఇండియాలో ఆ జెనెటిక్ టెస్ట్లన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. పీసీపీఎన్డిటీ లా. లా అంటే లాకి అగేన్స్ట్ గా మనకి ఏదైనా చేస్తే డైరెక్ట్ గా వీఆర్ మెంట్ ఫర్ ఇంప్రిజన్మెంట్, అంటే జైల్లో పెడతారు మనం. సో అట్లాంటి జైల్లో పెట్టడానికి చేయడానికి ప్రయత్నాలు కూడా మన దగ్గర లేవు. ఎందుకంటే అట్లాంటి జెనెటిక్ టెస్ట్లు అన్ని కూడా గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అలాంటి అపోహలు ఉంటే, అంటే ఒక సెంటర్ లో కొంతమంది డాక్టర్స్ అంటే ఫ్రాంక్ గా ఓపెన్ గా చెప్పేస్తారు, కొంతమంది అంత ఓపెన్ గా చెప్పనప్పుడు అన్నెసరిగా మోసం అయితే పోకండి. అట్లాంటివి అయితే ఎక్కడ ఉండదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎస్ చాలా చక్కగా ఇప్పుడు హ్యాపీగా అందరికి మొక్కలు పొద్దుటి నుంచి అందరికి ఇస్తున్నాం. కానీ వన్స్ అగైన్ ఐ వాంటెడ్ టు టెల్, ఐవీఎఫ్ లో సక్సెస్ రేట్స్ ఆర్ నాట్ 100% అమ్మా. సో అందరూ హ్యాపీగా కేక్లు కట్ చేస్తున్నాం, మొక్కలు ఇస్తున్నాం, కానీ సక్సెస్ రేట్స్ ఐ విల్ టెల్ యూ అగైన్, ఇట్ ఈస్ నాట్ 100%. తీసాక మీ ఎగ్ ఎట్లా ఉంటుంది, స్పర్మ్ తోటి కలిపాక మీ బేబీ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మీ సక్సెస్ రేట్స్ డిసైడ్ చేయాల్సింది ఉంటది. సో చాలా మంది స్పర్మ్ తక్కువగా ఉన్నప్పుడు, ఎగ్ తక్కువ ఉన్నప్పుడు మాకు సక్సెస్ కాదేమో అని టెన్షన్ పడుతుంటారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి ఎగ్ ఇప్పుడు ఇచ్చిన పాజిటివ్ వచ్చిన వాళ్ళలో కూడా కొంతమందికి ఎగ్స్ బాగా వీక్ గా ఉంటాయి, కొంతమందికి స్పర్మ్స్ చాలా వీక్, ఆల్మోస్ట్ 0 ఉంది. అయినా కూడా వాళ్ళ ఓన్ ఎగ్ తోటి, వాళ్ళ ఓన్ స్పర్మ్ తోటి కూడా మనము చేసే టెక్నిక్ మన దగ్గర ఉంది. ఓకేనా?